హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే కట్ వర్క్ డిజైన్కి ట్రేసింగ్ ఎలాగా అంటే నెక్ చుట్టూ కట్ వర్క్ ఎలా డ్రా చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను. వర్క్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది, కానీ నేనైతే మాత్రం వీడియో అనేది తీయలేదు. నేను ఏదైనా క్లాత్ పైన ఇదే డిజైన్ చేసి చూపిస్తాను. మీలో ఎంతమందికి డిజైన్ నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే నాకు కొంచెం ఇది వర్క్ అర్జెంట్ ఉంది, అందుకోసమే నేను వీడియో అనేది తీయడానికి అవ్వలేదు. కానీ కన్ఫామ్గా ఈ డిజైన్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మాత్రం అసలు కట్ వర్క్ ఎలా డ్రా చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది పూర్తిగా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ఇలా బాడీ పార్ట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుని అది ట్రేస్ చేసుకుంటాను అనమాట క్లాత్ పైన. అంటే ఏ పార్ట్ ఎక్కడొస్తే కరెక్ట్గా బ్లౌజ్ పీస్ అనేది మనకు సరిపోతుంది అని. ఫస్ట్ నేను అంటే ఒక బ్యాక్ పార్ట్ ఒక హ్యాండ్ ఒక వైపుకి చేశాను, తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇంకొక హ్యాండ్ ఇంకొక వైపుకి చేశాను అనమాట. ఈ విధంగా వస్తుంది, చూసారు కదా అందులో అంటే క్లాత్ అనేది చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం బ్యాక్ నెక్ ట్రేసింగ్ ఆల్రెడీ అంటే చుట్టూరు డిజైన్ అనేది ఎలా కట్ వర్క్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఖర్చులు ఎక్స్ట్రాగా ఏమీ తీయనవసరం లేదు, ఎందుకంటే కటింగ్ ఎవరైతే కుడతారో వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఎగ్జాక్ట్గా మీకు మీ అంటే ఆది బ్లౌజ్ మీద షోల్డర్ ఎంత ఉందో చూసుకుని సేమ్ లైన్ మీద మీరు డ్రా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ వరకు అంటే మనకి కట్ వర్క్ అంత వంపు తిరగాలన్నమాట ఇక్కడ మనకి. అది దాని గురించి అని మనం ఒక 1/2 ఇంచ్ వెడల్పుని ఇలా డ్రా చేసేసుకోవాలి చుట్టూరు కూడా లైట్గా. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మీకు ఏదైనా సరే జండు బామ్ మూత కానీ ఏదైనా రౌండ్ ఇది ఎలాంటిది మూత ఉన్నా ఓకే, కానీ 1.5 ఇంచ్ 1 ఇంచ్ అలా ఉంటేనే బెటరు. అంతకు మించి ఎక్కువ అయితే బాగా పెద్దగా అయిపోతుంది. అండ్ నేను ఏంటంటే ఇప్పుడు ఈ మూతలో 1/2 వరకు పెడుతున్నాను అనమాట. అంటే కరెక్ట్గా మనం గీసుకున్న 1/2 ఇంచ్కి ఇలా కర్వ్ అనేది తిరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మిడిల్ పార్ట్ నుండి అంటే ఇప్పుడు బ్యాక్ నెక్ మిడిల్ పాయింట్ అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది కదా, అలా మిడిల్ నుండి స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే బాగా వస్తుంది, ఎందుకంటే షోల్డర్ పైన కొంచెం డిఫరెంట్గా డ్రా చేయాలి. అందుకని వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. అండ్ తర్వాత ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఈ కింద లైన్ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్కి ఇలా టచ్ అవ్వాలన్నమాట మన గీతలు అనేవి. ఈ పై లైన్కి ఏమో పై గీత అనేది అదే ఈ రౌండ్ షేప్ అనేది టచ్ అవ్వాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అసలు ఆ డిజైన్కి అంటే అది నేను నా ఫ్రెండ్ కోసం చేశాను. ఆ డిజైన్కి నేను ఎంత ఛార్జ్ చేసి ఉంటాను అనేది ఎవరైనా గెస్ చేయండి. గెస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను ఇక మీదట బ్లౌజ్ అదే అంటే బయట వాళ్ళకి వర్క్స్ అనేవి చేద్దాం అనుకుంటున్నా. మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు కాంటాక్ట్ అవ్వండి. అంటే మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అనేవి చెప్తాను. అండ్ తక్కువ ప్రైసే తీసుకుంటాను. మీరైతే గెస్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో నేను ఎంత తీసుకున్నాను ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫైనల్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అదే 1 ఇంచ్ వరకు మనం గ్యాప్ వదులుకున్న తర్వాత కర్వ్ అనేది డ్రా చేయడం ఆపేయాలి. ఆపేసిన తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ కుట్టు అనేది ఉంటుంది కదా, ఆ కుట్టు కోసం కూడా మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత అది 1/2 మాత్రమే వచ్చేలా గీసుకోవాలన్నమాట. అంటే మిగతా 1/2 వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్లో డ్రా చేసుకుంటాము. అంటే ఆ కర్వ్ అనేది 1/2 కర్వే వస్తుంది మనకి అక్కడతో. ఆ తర్వాత కుట్టు వచ్చేస్తుంది. ఆ తర్వాత మిగతా కర్వ్ వచ్చేసరికి ఫ్రంట్ లైన్లో వస్తుంది. సేమ్ ఇదే ప్రొసీజర్ మీరు అటువైపు కూడా మీరు ఫాలో అయిపోవాలి. అంటే ఒక సైడ్ అంతా చూపించాను కదా, ఇంకొక సైడ్ కూడా. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ నెక్ చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి అక్కడ మనకి ఎంత గ్యాప్ ఉంది, 1/2 ఇంచ్ గ్యాప్ అనేది వదిలేము కాబట్టి ఆ 1/2 ఇంచ్ గ్యాప్ ఇక్కడ కూడా మనం వదులుకోవాలన్నమాట. వదులుకున్న తర్వాత నుండి మీరు కర్వ్స్ అనేవి డ్రా చేసేసుకోవచ్చు లైన్గా. చేసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో ఆ 1/2 ఇంచ్ ఏదైతే ఉందో ఆ 1/2 ఇంచ్ అటువైపు బ్యాక్ సైడ్ ఉంది కదా, దానికి అటాచ్ చేసుకుంటాం అనమాట. అంటే అక్కడ కూడా 1/2 ఫ్రంట్ సైడ్లో 1/2 కర్వ్, బ్యాక్ సైడ్లో 1/2 కలిపి ఫుల్గా కర్వ్ అవుతుందన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అండ్ అంతకుముందు నేను వచ్చేసరికి పాట్ నెక్కి ఎలా డ్రా చేసుకోవాలనేది చెప్పాను. అప్పటికి ఇంకా చెప్పాలి అంటే నాకు కూడా అంత క్లియర్గా రాదు, కానీ ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. ఒకవేళ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా ఒకవేళ కట్ వర్క్ ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే ఇదే మెథడ్లో ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుంది. అండ్ అంటే ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు యూజ్ అయిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో అనేది ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి.
ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పు, మమ్మీ నువ్వు చెప్పు చెప్పు నేను వస్తుంటా. చెప్పు ఇప్పుడు. ప్లీజ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అలాగే మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరైతే ఎంత ప్రైస్ తీసుకుంటారు? నాకైతే ఇది 4 days పట్టింది. 4 days కూడా 4 to 5 hours కుట్టానమాట. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.